అందరికీ న్యాయం చేస్తుండు వానదేవుడు. మన దిక్కే అనుకున్నాం కానీ అటు ఢిల్లీ జనాలు కూడా వానలతోని అరిగోస పడుతుర్రు. పక్క పొంటే పారుతున్న యమునా నది ముంచుతా ముంచుతా అన్నట్టే ముంగడికి వస్తుంది. అబ్బో రాజధాని పట్నం నాని నాని నాసుపట్టేటట్టే ఉన్నది. అగ చూడుర్రు మీరే. అగ చూడరే, ఎటు చూసినా యమునమ్మ చుట్టుముట్టింది. ఢిల్లీలో గల్లీ గల్లీని ముంచెత్తుతున్నది. కార్లు మోటార్ సైకిళ్ళు అన్ని బారేసి ఊకే సాపుడు చేయక పడవలేసుకొని తిరిగితే అయిపోయాయి కదా అనిపిస్తుందట అటు దిక్కు పబ్లిక్ కు. మరిగా చూస్తేనే పట్నం అంతా బాగుతున్నదట వరద. రోడ్డు ఎక్కితే చాలు బండ్లు సాగానికి మునుగుతున్నాయి. ఇదెక్కడి గోసరా భగవంతుడా అన్నట్టే అవుతాంది. యమునా నది ఒడ్డు పోంటున్న రోడ్లు, ఇండ్లు, వాడలు, ఆఫీసులు అన్ని మునిగినాయి. వరదలల్ల కొట్టుకుపోతాయని ముందుగానే పాడి రైతులంతా పశులను దూరంగా ఉండబోయి కట్టేసుకుండ్రు. వాటి కొరకు కాస్కార్ టెంట్లు వేసిండ్రు. దానలు గీనలు ముందే అన్ని సుధరాయించుకొని పెట్టుకుండ్రు. ఇంకో దిక్కు పడవలల్లో తిరుగుకుంటా ఇండ్లు మునిగి ఆగమైన జనాలను బయటికి తీసుకొస్తుండ్రు ఆఫీసర్లు. రోడ్ల మీద ఎక్కడ చూసినా యమునా నది నీళ్లే పారుతున్నాయి. ట్రాఫిక్ జాములతోని ఢిల్లీ పబ్లిక్ కు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే యమునా నది సంగతి ముందే ఎరక కాబట్టి ఒకవేళ ఇండ్లు మునిగి నిల్వ నీడ లేకుంటైనా సరే పబ్లిక్ కు తిప్పల కావద్దని సర్కారోళ్ళు ముందుగానే అన్ని తీర్ల సౌలతులతోని గుడిసెలేసిండ్రు. కానీ గా గుడిసెలు కూడా వరదలలో మునిగిపోయినాయి. అట్లున్నది మరి వేసిన వాళ్ళ పంతనం. గా వేసిన గుడిసెలేవో ఇంకింత దూరంగా వేసింటే అయిపోవు కదా అనుకుంటారట అక్కడి పబ్లిక్. ఏమైనా యమునా నదితోని గట్టిగానే ఏగిస్తాండ్రు ఇప్పుడు ఢిల్లీ జనాలు.